అబ్బో ఏమైంది చెప్పండి, మీకెందుకా కంగారు? యువరాణి బాద్షా సలామత్ ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు. ఆ దుర్మార్గుడు జైన్ వాణ్ణి పట్టుకోవడానికి మేమెంతగానో ప్రయత్నించాం, కానీ ఎలాగో తప్పించుకున్నాడు. అయ్యో అయ్యయ్యో, ఈ గండం నుంచి బయటపడాలి. నేను ఈ ఓటమిని సహిస్తానని ఎలా అనుకున్నారు సేనాధిపతి? వాణ్ణి ఎలా తప్పించుకొని ఇచ్చారు? ఈ తప్పుకి మీరే బాధ్యత వహించాలి. మీరే శిక్ష విధించినందుకు సిద్ధంగా ఉన్నాను బాద్షా సలామత్. నిజానికి ఇన్నేళ్లుగా మీరు నాకు విశ్వాసంగా లేకుండా ఉంటే, లేదా ఈ తప్పు మరెవరైనా చేసుంటే తప్పకుండా నేను నీకు మరణశిక్ష విధించేవాణ్ణి. కోపంలో తీసుకునే నిర్ణయం ఎప్పుడూ తప్పుగానే ఉంటుంది. మీకు నా కృతజ్ఞతలు మహారాజా, ధన్యవాదాలు. అబ్బో మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, విడిగా మాట్లాడాలి. అది అది యువరాణి, మనం సేనాధిపతి ఎదురుగానే మాట్లాడుకోవచ్చు. కానీ మీతో ఈ విషయం నేను విడిగానే మాట్లాడాలి. మీరు నాతో కొంచెం బయటికి రండి. రండి వెళదాం. చూడండి యువరాణి, మహారాజు గారితో నేను ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించాలి. చూడండి, నేను 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. అబ్బు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. యువరాణి, నేను మీ గదిలో ఉంటాను. సరే బిద్ది. అబ్బు నాతో రండి. కానీ యువరాణి, అబ్బు నా మీద ఒట్టు, మీరు నాతో రావాల్సిందే. రండి వెళ్దాం. ఒకవేళ యువరాణి ఈ వెర్రి వెధవ నకిలీ కన్ను చూస్తే ఆ క్షణమే నా నాటకం ముగిసిపోతుంది. 20 ఏళ్ల క్రితం మీ నాన్నతో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరూ ఆకలితో నిద్రపోయేవారు కాదు. మీ నాన్న భోజనాలు పెట్టేవారు. భోజనం చేసి అందరూ ధన్యవాదాలు చెప్పేవాళ్ళు. అందుకు ఆయన అందరికీ దేవుడే ఇస్తున్నాడు, ఆయన ఇచ్చిందే మీకు పెడుతున్నాను అనేవారు. ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏమిటో తెలుసా? ఎంతో మందికి సాయం చేసేవారు, కానీ అందుకెప్పుడు గర్వపడలేదు. ఆయన ఎప్పుడు దేవుడి దగ్గర తీసుకుంటున్నందుకు గర్వపడొచ్చు, సాయం చేస్తే గర్వపడకూడదనేవారు. అమ్మా, ఆయన అంత మంచివారు కదా, మరెందుకు అందరూ మోసగాడు అంటున్నారు? నిన్ను ఇప్పుడు ఎందుకు ఒంటరిగా వదిలేసి వెళ్ళారు? బాగా బాగా ఆలస్యమైంది, మనం వెళ్ళాలి. సరే. ఈరోజు చేతుల్లో పడ్డావు, రేపు ఒకవేళ చంపాభూతం ప్రేమలో కూడా పడొచ్చు. ఏమంటావు గుల్బదన్? రా గుల్బదన్ రా, ఈ ప్రేయసి చంపా దగ్గరికి రా. నన్ను క్షమించండి షేక్ జీని, పొరపాటున మీ మీద పడ్డారు. అరే ఏమిట్రా ఇదంతా? షేక్ జీని చూసి ఎందుకు భయపడుతున్నావు? ఈ రోజు మీరిద్దరూ స్నేహితులు కావాలి. నేను నీ స్నేహం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను గుల్బదన్. రా. వద్దబ్బు, నేను వీడికి చెయ్యి ఇవ్వను. వద్దు, వద్దు. రుక్సార్ తెచ్చిన భోజనంలో మందు కలపడానికి ఇదే సరైన సమయం. అమ్మా,
నువ్వు మీ ఆయనకి చెప్పు, నాకు ఈ షేక్ జీనితో స్నేహం చేయడం ఇష్టం లేదు. నడక అలవాట్లేదు కదా, అందుకే కాస్త నడవగానే ఒళ్ళంతా నొప్పిగా ఉంది. అందుకే ఇలా చేస్తున్నాను. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావే, దానికి మాత్రం అలసిపోవా? మ్మ్. గుల్లు బంగారం, షేక్ జీనితో స్నేహం చెయ్యి. ఆ, చెయ్యివు. త్వరగా ఇవ్వమ్మా, ఏది చెయ్యివు. ఇవ్వు. ఆ. రాగుళ్ళు నాతో స్నేహం చెయ్యి, నాకు చెయ్యివ్వు. ఇవ్వు. మన స్నేహితులు కాలేము కాలేము కాలేము. హోయ్ 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 హోయ్. ఈ భోజనం మీద ఒట్టేసి చెప్తున్నాను రుక్సార్, నన్ను ఎదిరించి మాట్లాడావు కదా, అందుకే శిక్ష ఏంటో ఈ రోజు నీకు అర్థం అవుతుందిలే. పేదలకు కడుపు నిండుతుంది, కానీ నీ జీవితం నాశనం అవుతుంది. ఒరే గుల్బదన్, నీకెంత ధైర్యం? నేను పుచ్చకాయనా? నా పొట్టకి దిష్టి పెడతావా? ఇప్పుడు చూడు. అయితే కానీ పోతే పోని నా మంత్రం ఒక ఆట ఆడాలి. వీడి నెత్తి మీద రాళ్ళు పడాలి, అందరూ అది చూసి ఏడవాలి. వారేవా, పూల వర్షం. లసుకుటపా తప్పులు వచ్చి పడ్డాయి ముప్పులు. నా మంత్రం మళ్ళీ తప్పుగా పనిచేసిందా? ఇదేమిటి, ఈ పువ్వులు ఎలా వచ్చాయి? అలావుద్దీన్, ఇది తప్పకుండా అల్లా ఆశీర్వాదమే. లేదంటే బాగ్దాద్లో ఈ పూలవానేమిటి? ముందు దీన్ని కలిపేస్తాను. రండి. అబ్బు, నేను ముందుగా మీరు కంటినలా మూసుకున్నారెందుకు? అది మరి కన్ను నయమైందనుకుని నేను కట్టు తీసేశాను, కానీ ఇప్పుడు కూడా కన్ను చాలా నొప్పిగా ఉంది. సరే, ఈ విషయం నేను చూసుకుంటాను. నువ్వు చెప్పాలనుకున్నదేమిటో చెప్పు. మీతో నేను యువరాజు జైన్ గురించి మాట్లాడడానికి వచ్చాను. మీరు యువరాజు జైన్తో నా నిక్కా చేయాలని ఎందుకు నిర్ణయించారు? మనకు వాళ్ళ రాజ్యానికి ఏ సంబంధము లేదు, వాళ్ళతో స్నేహం కూడా లేదు. ఇంతకు ముందు మీ నోటితో మరకేష్ అన్న పేరు కూడా నేను వినలేదు. అటువంటప్పుడు నా నిక్కాని మీరు జైన్తో చేయాలని ఎందుకు అనుకున్నారు? చెప్పండి అబ్బు, మీరు ఇటువంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారో నేను తెలుసుకోవాలి. సమాధానం చెప్పండి అబ్బు. అయ్యో, బాగ్దాదులో పూల వర్షం కురుస్తుంది అంటే దానికి ఒకే ఒక కారణం, జీని. జీని విషయం ఎవరికి తెలియకముందే ఇది ఆపేయాలి. అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. వాడు ఇలాగ నడిస్తే మనం దర్గాకి వెళ్ళలేం. నేను వెళ్ళి తీసుకొస్తాను. అయ్యో, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు ఎలా? గుళ్ళు మీద రాళ్లు పడాలనుకుంటే పూల వర్షం పడుతోంది. అయితే కానీ పోతే పోని నా మంత్రం మాత్రం ఫలించాలి. గుళ్ళు మీద రాళ్లు వద్దు, ఈ పువ్వులు వద్దు. ఇదేంటి? అయ్యో,
ఇది మీ చేతికి ఎలా వచ్చింది? ఎందుకంత కోపంగా చూస్తున్నావు? నేను పెద్దమ్మనే కదా, ఏదో ఆకలికి కాస్తంత అన్నం తినకూడదా? ఇది పేదల కోసం తెచ్చింది, మీకోసం కాదు. అదేమిటయ్యా, నిజానికి మేము పేదవాళ్ళమేగా. ఆ? కాదా? సరే పోని. బేగం, పని పూర్తయిందా? నేను తలుచుకుంటే పూర్తవకుండా ఉంటుందా? మందుని అన్నంలో కలిపేశాను, ఇక దాని పని అది చేసుకుంటూ పోతుంది. మందు కలిపిన భోజనం అది. తిన్నవాళ్ళు ఏవవుతారో చూస్తుండు. పద. జిని, ఏమిటిది? ఆవిడ చేతికి ఈ పాత్ర ఎలా వెళ్ళింది? సమయానికి నేను రాకపోతే భోజనం మొత్తం తినేసి ఉండేది. పూలవాన ఎలా వచ్చింది? అది వద్దు, నువ్వేం మాట్లాడకు. మంత్రం చెప్పకని నీకెన్నిసార్లు చెప్పాలి? చూడు, ఇంకోసారి మంత్రం చెప్పావనుకో మర్యాదగా ఉండదు, జాగ్రత్త. రాజా, నడిచి నడిచి అలసిపోయాను. అందుకని ఎత్తకండి. అలావతి, రానా, చీకటి పడక ముందే మనం దర్గాకు వెళ్ళిపోవాలి. వస్తున్నానమ్మా, రా. రాజా, ఈ పువ్వుల వాసన వల్ల నీ వాసన నాకు తెలియడం లేదు, ముసుగు దొంగ. ఇప్పుడు తెలుస్తోంది, ఈ ముసుగు దొంగ దరిదాపుల్లోనే ఉన్నాడు. ఇంకొద్దిసేపు నీకు జీవించే అవకాశం ఇస్తున్నాను, నిన్ను తప్పించుకోనివ్వను. యువరాణి, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నా కన్ను చాలా బాధ పెడుతోంది. ఎవరికైనా సరే ఈ విధంగా ఒంటి కన్నుతో చూడటం ఎంత కష్టంగా ఉంటుందనేది నీకు తెలియదు. అబ్బో, ఓసారి మీ కన్ను చూపించండి. యువరాణి, నీది చాలా సున్నితమైన మనసు. అలాంటి నువ్వు నా కన్ను చూసి ఎలా తట్టుకుంటావు? మన వైద్యులిచ్చిన మందులు నా దగ్గర చాలా ఉన్నాయి. మీరు మీ కన్ను ఒకసారి చూపిస్తే నాకు తెలిసిన వైద్యం చేస్తాను. అబ్బో, మీ కన్ను చూపించండి. అబ్బో, చూపించమని చెప్తున్నానుగా. యువరాణి! అబ్బో, నేను చెప్పేది వినండి. యువరాణి, చాలు, చాలా ఆపు. నేనిప్పుడు నీకు నా కన్ను చూపించను. ఇదే నా నిర్ణయం. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నాకిప్పుడు అనవసరమైన నీ మాటలు వినడం కన్నా ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. అయ్యో అయ్యయ్యో, ఇప్పుడు ఇక్కడి నుంచి బయటపడాలి. మనం ఫరీద్ బాబా దర్గాకు వచ్చేసాం. ఇక్కడికి రాగానే అలసటంతా పోతుంది. ఆ అల్లా మన కష్టాలను తొలగించినట్టుంటుంది. లస్కుటపా తప్పులు తొలగిపోయే ముప్పులు. త్వరగా పదండి, మనం కూడా లోపలికి వెళదాం. పదా.
నేను మీ ఇద్దరి కోసము మీ నాన్నగారి కోసము దేవుణ్ణి వేడుకుంటాను. నడిచి నడిచి నా రక్తం అంతా ఆవిరైపోయింది. ఇలాగే నడిస్తే దర్గాలోనే పైకెళ్ళిపోతాను అనుకుంటాను. బాబా, నా కోరిక కాకున్నా ఈయన కోరికైనా నెరవేర్చు. అబ్బు ఇదిగో ఏంటిది? వేలునామా. ఇందులో అంతా నా పేరుకి రాసుకున్నాను. నువ్వు వేలుముద్ర వేస్తే చాలు. వేలిముద్ర కాలిముద్ర వేస్తాను రా. హ్మ్, వచ్చిన పనేంటో ముందు అది చూద్దాం. అలీజా, నా ప్రశ్నకు బదులివ్వు. నువ్వు పంపిన విషకీటకం ఆ ముసుగు దొంగని చంపిందా లేదా? అలీషా చెప్పినట్టు ఆ విషకీటకం ముసుగు దొంగని సమీపించింది. కానీ ఏదో ఒక దివ్య శక్తి ఆ ముసుగు దొంగని కాపాడుతోంది. ముసుగు దొంగ పవిత్రమైన చోటులో ఉన్నాడు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే బూడిదవుతా. ముసుగు దొంగ, నువ్వు బయటికి రాకుండా ఉండవు కదా. అప్పటి వరకు నేను నా విషము నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. అమ్మా, నేను పేదలకి భోజనం పెట్టేసి వస్తాను. సరిగ్గా 20 ఏళ్ల క్రితం అలావుద్దీన్ తండ్రి నా జీవితంలోకి దైవంలా వచ్చారు. దురదృష్టం నన్ను వెంటాడడం వల్ల కొన్నాళ్ళకి వారు నాకు దూరం అయ్యారనుకుంటాను. నా మనసు మాత్రం నేను అదృష్టవంతురాలంటుంది. కొద్ది రోజులే నాతో ఉన్నా నా జీవితంలోకి రావడమే అదృష్టం. ఆయన నాకు ఒక నగ కొనిచ్చారు. నేను ఆయనతో నా సంతోషం నగల్లో కాదు, మీతోనే నా సంతోషం అన్నాను.
ఆయనతో గడిపిన ప్రతి క్షణాన్ని తలుచుకొని నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నీతో గడిపిన ప్రతి క్షణం నా గుండె చప్పుడులో వినిపిస్తోంది రుక్సార్. నా జీవితానికి ఉండాల్సిన అర్థాన్ని పరమార్థాన్ని నాకు దూరం చేశావు దేవుడా. నా అని చెప్పుకోవడానికి ఎవరూ లేరు. కష్టాలు మాత్రమే నాతో నిలిచాయి. ఈ బాధ ప్రతి నిమిషము నా మనసుని ముల్లులా గుచ్చుతోంది. ఈరోజు మన పెళ్లి రోజు రుక్సార్. ఆ జ్ఞాపకాలన్నీ చిగురిస్తున్నాయి. నా ఊపిరున్నంత వరకు నీతో జీవించాలనుకున్నాను. కానీ కొద్ది రోజుల్లోనే మనకు ఎడబాటు కలిగింది. బాధలో నవ్వడం నేర్చుకోవాలని పెద్దలు చెప్తారు. నేను నేర్చుకున్నాను. బాబా, నువ్వు దేవుడు లాంటి నా భర్తని నాకు దూరం చేసినా ఈ లోకంలో అందరికన్నా ఒక మంచి బిడ్డని నాకిచ్చావు. నా మనసు ఇంకా జీవించున్నారని అంటోంది. ఏ రోజు మమ్మల్ని ఆయన కలుస్తారు, ఆ రోజు తన బిడ్డను చూసి ఎంతో గర్వపడతారు. నా రుక్సారే నా జీవితం, గౌరవం, సర్వస్వం. తనకి న్యాయం జరిగేలా చేయడమే నా జీవితానికి లక్ష్యం. ఆ దుర్మార్గుల్ని అంతం చేస్తాను. బాద్షా షానవాజ్, ముందుగా నేను నీ కథనే ముగించబోతున్నాను. స్పృహ రాగానే నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి. నా భార్యను చంపడానికి కారణమేమిటో చెప్పాలి. నా ఇంటిని తగలబెట్టడానికి కారణమేమిటో చెప్పాలి. నీ పట్ల నేనెంతో విశ్వాసంగా ఉన్నానే, ఆ విశ్వాసానికి ఇదే నన్ను ఇచ్చిన బహుమతి. నా కత్తి ఈ రోజు నీ రక్తంతో దాహం తీర్చుకుంటుంది. నా ఇన్నేళ్ల పగ తీర్చుకుంటాను. నా రుక్సార్కి న్యాయం జరిగి తీరుతుంది. నా లక్ష్యం ఈనాడు నెరవేరబోతోంది. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.